కోనసీమ జిల్లాలో ఓ గురుకుల పాఠశాల విద్యార్థినిని మోసపూరితంగా తీసుకెళ్లి అత్యాచారం చేసిన కేసులో నిందితులను అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రులకు దగ్గరి బంధువైన మోకా గిరిబాబు అర్చనాదేవి అనే మహిళ సహకారంతో గురుకులం నుంచి బయటకు తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. పగలంతా గౌరీపట్నం పరిసరాల్లో తిప్పి రాత్రికి అమలాపురంలోని లాడ్జికి తీసుకెళ్లి మర్నాడు ఉదయం తిరిగి పాఠశాలకు తీసుకొచ్చినట్లు తెలిపారు. అప్పటికే పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పారిపోయాడు. లాడ్జి నిర్వాహకుడు వెంకటరమణ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. మరోవైపు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ను ప్రభుత్వం సస్పెండ్ చేయగా వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. పదిహేను సంవత్సరాల పాప వల్నరబుల్ గా ఉంది. దాన్ని అతను దుర్వినియోగపరుచుకున్నాడు. బాబాయ్ వరుసకి బాబాయ్ అనిపించుకున్నటువంటి వ్యక్తి దుర్వినియోగపరుచుకుని ఏమని నెమ్మదిగా అతను ఇంటి దగ్గర ఉండగానే సెలవుల్లో వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండగానే ఆమెపై చాలాసార్లు అత్యాచారం చేయడం జరిగింది. మన 3వ తారీఖు నాడు ఆమెని హాస్పిటల్ తీసుకువెళ్లాలి అనే మిషతో అతను స్కూల్కి వచ్చాడు. టీచర్స్ అడిగితే వాళ్ళు పంపించమన్నారు. మేము మగవాళ్ళతో ఇచ్చి పంపించాం అని చెప్పారు. అప్పుడు తన బంధువు అయినటువంటి అర్చనాదేవి, నేరేడుమిల్లి అర్చనాదేవి అనే ఒక ఆమెని పిలిపించాడు. పిలిపించి ఆమెకు అప్పచెప్పండి అంటే ఆమె కూడా మేము అప్పచెప్పాం. ఆమె రక్త బంధువు, ఆమె లిమిట్ పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళే రావాలి, అదర్వైజ్ మేము అప్పచెప్పాం అని చెప్పి టీచర్ గట్టిగా అంటే అప్పుడు ఈ అర్చనాదేవి చేత వేరే లేడీస్కి ఫోన్ చేయిస్తే వాళ్ళ బంధువులేనని చెప్పించుకుని కొంత నమ్మించి ఈమె కూడా మేము ఎంతసేపు గంట సేపే కదా ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చేస్తాం, అమ్మాయికి ఇబ్బంది ఉందంటే సరే మెడికల్ సబ్జెక్ట్ కాబట్టి టీచర్లు కూడా ఎక్కువ గట్టిగా పట్టుదలగా రిస్క్ చేయలేకపోయారు. టీచర్స్ వారికి ఇచ్చి పంపించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంకి తీసుకువెళ్ళి అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత రాత్రి అమలాపురం గణపతి లాడ్జికి తీసుకొచ్చి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్కి ఎక్స్ట్రా పేమెంట్ చేసి క్లాండెస్టైన్గా రూమ్ తీసుకుని దాంట్లో ఆమెపై 2 సార్లు ఆ రాత్రి అత్యాచారం చేయడం జరిగింది.